ఇలా కాలీఫ్లవర్ కర్రీని అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా అండ్ టేస్టీగా అండ్ సింపుల్‌గా కూడా అయిపోతుంది. ముందుగా అయితే ఒక బౌల్‌లోకి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి సాల్ట్, పసుపు వేసి మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి అయితే కొద్దిగా సేపు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాట్ పెట్టుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోని 2 బిగ్ సైజ్ టమాటోస్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం వాటర్ పోసి అయితే ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దానిని చల్లార్చుకొని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి కొంచెం మెలాన్ సీడ్స్ అయితే వేసుకోవాలి. దీంట్లో క్యాష్యూ నట్స్ వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. నేనైతే మెలాన్ సీడ్స్ యూస్ చేస్తాను. దానిని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారము, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి అయితే బాయిల్ చేసుకోవాలి. అది బాగా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఒకసారి కలిపెట్టుకొని మనం ముందుగా కట్ చేసి బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలుపుకొని కొద్దిగా సేపు ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి దాన్ని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కసూరి మేతి అయితే వేసుకోండి. అంతే అండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇంత సింపుల్గా ఈజీగా రెడీ